సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. నా ప్రాక్టీస్లో చాలా కామన్ క్వశ్చన్ ఏంటంటే, సార్ మేము చాలామంది ఏంటంటే మేము చిట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, చిట్ ఫండ్స్లో చిట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, అది బెటరా లేకపోతే రికరింగ్ డిపాజిట్ బెటరా అనేది క్వైట్ కామన్గా అడుగుతూ ఉంటారు. ఆరు కొద్దిమంది ఏంటంటే ఎస్పెషల్లీ యూత్ కరెంట్ అంటే సంబడి హూస్ 20s కొత్తగా జాబ్ చేసేవాళ్ళు, సార్ మా పేరెంట్స్ వాళ్ళు చిట్స్లో ఇన్వెస్ట్ చేశారు, మేము కూడా అదే చేయమంటారా, మ్యూచువల్ ఫండ్స్లో చేయమంటారా, ఆర్డీ రికరింగ్ డిపాజిట్ కానీ ఎఫ్డీలో కానీ చేయడం బెటరా అనే క్వశ్చన్ క్వైట్ కామన్గా అడుగుతూ ఉంటారనమాట. చాలామంది మ్యూచువల్ ఫండ్స్ బెటరా, చిట్ ఫండ్స్ బెటరా అని కూడా అడుగుతూ ఉంటారు. సో దీనికి నా అంటే ఎక్స్పీరియన్స్తో పాటు లాజిక్గా ఫైనాన్షియల్గా కూడా చూసుకుంటే ఏది బెటరో తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏంటంటే డెట్ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీని బట్టి రిటర్న్స్ అనేది డిటర్మైన్ అవుతాయి. సో ఇక్కడ కూడా ప్రతి నెల మనము చిట్స్ కట్టినట్టు ఇంత అమౌంట్ అని ఎస్ఐపి ద్వారా కడతాము, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము, లంసమ్ కూడా ఒకేసారి ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ జనరల్గా ఏంటంటే మనకు తెలుసు మార్కెట్స్ని బట్టి రిటర్న్స్ వస్తాయి కాబట్టి ఒక్కోసారి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. అంటే 14-15% కూడా రావచ్చు. మార్కెట్స్ బాగాలేనప్పుడు నెగిటివ్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎస్పెషల్లీ ఒక 15-16 నెలల్లో 20 నెలల్లో ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే. అలా కాకుండా చిట్స్ విషయానికి వస్తే, చిట్స్ ఏంటంటే ఎస్పెషల్లీ ఏవైనా రిజిస్టర్డ్ చిట్స్ కంపెనీస్లోనే చేయాలి. అన్రిజిస్టర్డ్ అయితే మనం హైలీ రిస్క్, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఏంటంటే అది పెట్టుబడి వదిలేయండి, మొదటికే మోసం వస్తుంది. సో అంటే పెట్టిన అమౌంట్ కూడా మొత్తం పోయే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే పేరు లేని అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్లో పెడితే మాత్రం మొత్తానికే పోతుంది. సో ఇప్పుడు రిజిస్టర్డ్ చిట్స్కి వస్తే, చిట్స్ యొక్క యాజ్ ఎ చిట్ ఫండ్ని ఇన్వెస్ట్మెంట్గా చూసుకుంటే ఎట్లా అంటే, ఇది ఫస్ట్ ఒక హాఫ్ టర్మ్ ఏంటంటే లోన్ లాగా పనికి వస్తుంది మన చిట్స్లో. అంటే 20 నెలల చిట్ అనుకోండి, 25 నెలల చిట్ అనుకోండి, ఫస్ట్ 10 to 12 months వరకు నువ్వు విత్డ్రా చేసుకుంటే, నువ్వే లిఫ్ట్ చేసి, నువ్వే బిడ్ చేసి, నువ్వే తీసుకున్నావు అనుకోండి, డబ్బులు తీసుకున్నారు, విత్డ్రా చేసుకున్నారు అనుకోండి, ఇట్ యాక్ట్స్ ఏమంటారు, అది ఒక లోన్ లాగా అవుతుంది. అదే 12, 13, 14 నెల, 15, 16 నెల అంటే చిట్ చివరి వరకు ఉంచామనుకోండి, అది ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ టూల్ అవుతుంది. ఎందుకంటే మీరు చూస్తే మొదట్లో తీసుకుంటే మనకి బిడ్ చేస్తాం కాబట్టి మనకు అమౌంట్ కట్ అవ్వడం వల్ల మనకు తక్కువ వస్తుంది. అందుకే మనకు లోన్ అంటే మిగిలింది రీపే చేస్తాం కాబట్టి లోన్ లాగా వర్కౌట్ అవుతుంది. సో లోన్ ఎంత వర్కౌట్ అవుతుందంటే ఇట్ డిపెండ్స్ ఏంటంటే మన డిడక్షన్ ఎంత అవుతుంది, మనం ఎంతకు పాడాము, దాన్ని బట్టి ఎనీవేర్ బిట్వీన్ ఒక 12% నుంచి 15-18% వరకు కూడా ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వచ్చు ఇట్లాంటి సిచ్యువేషన్లో. దెన్ సేమ్ రిటర్న్స్ కూడా అంతే. మీరు రిటర్న్స్ చూసుకున్నారనుకోండి, ఎవరైతే 16-10 అంటే లాస్ట్ 3-4 months వరకు ఉంచారనుకోండి, యూజువల్లీ ఒక 12-15-16% సంవత్సరానికి అంటే రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆర్డీ కన్నా కానీ ఎఫ్డీ కన్నా మాత్రం కంపల్సరీ చిట్స్ ఆర్ బెటర్. ఎందుకంటే మీకు హయ్యర్ రిటర్న్స్. ఒక ఎఫ్డీలో పెడితే మనకి 7-8% సేఫ్టీ ఎక్కువ. అదే మంచి రిజిస్టర్డ్ కంపెనీలో చిట్ ఫండ్స్ అయినా సేఫ్ ఉండొచ్చు. అన్రిజిస్టర్డ్ మాత్రం చెప్పలేం, కంపేర్ చేయలేం దాన్ని. సో ఇక్కడ ఎఫ్డీస్ కన్నా మాత్రం బెటర్. దెన్ కమింగ్ టు మ్యూచువల్ ఫండ్స్ కన్నా చిట్స్ బెటర్ అనే క్వశ్చన్. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ మనకి సేమ్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మార్కెట్ కండిషన్స్. బట్ లాంగ్ టర్మ్ మనం ఎస్పెషల్లీ 20 months చూసుకున్నాము, 18-20 months అంటే 1.5 yearలో యూజువల్లీ ఒక 12-15% గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇది ఒక లోన్ లాగా పనికిరాదు. చిట్స్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు అవసరం ఉందనుకోండి, 2వ నెల 3వ నెల మీ ఏమంటారు గ్యారంటీ తీసుకొని కానీ, కొన్నిసార్లు గ్యారంటీ లేకుండా కూడా ఇచ్చే అవకాశాలని చిట్ ఫండ్ బట్టి, రిజిస్టర్డ్ చిట్ ఫండ్ వాళ్ళతో మనకున్న రిలేషన్స్ బట్టి వాళ్ళ కండిషన్స్ బట్టి ఈవెన్ 2వ-3వ నెల కూడా మొత్తం అమౌంట్ను విత్డ్రా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వేరేస్ అది ఎస్ఐపిలో లేదనమాట, మ్యూచువల్ ఫండ్స్లో లేదనమాట. సో అందుకోసం ఏంటంటే ఇన్ ద ఎండ్ మనకు సపోజ్ మనది ఓన్లీ ప్యూర్గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉందనుకోండి, అలాంటప్పుడు
మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోయి మీకు ఎలాగూ డబ్బులు వాడుకునే అవకాశం లేదని నీకు తెలుసు ముందే, అలాంటప్పుడు మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోండి. అలా కాకుండా నాకు ఎప్పుడైనా మధ్యలో డబ్బులు అవసరం రావచ్చు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ రావచ్చు, నేను ఒక బిజినెస్ మ్యాన్ని ఆర్ ఒక ఇల్లు కొందాం అనుకుంటున్నాను, లంసమ్ కావాలి, నేను 2వ నెల 3వ నెల 4వ నెల అవసరాన్ని బట్టి నేను వాడుకుంటాను అంటే మాత్రం అప్పుడు మాత్రం కంపల్సరీ చిట్స్ బెటర్. దేర్ బై మనకు ఒక పెద్ద అమౌంట్ ముందే వస్తుంది, దాన్ని మిగిలిన అమౌంట్ మెల్లిగా కట్టుకుంటూ పోవచ్చు. సో దేర్ బై ఎవరికైతే ఇల్లు డౌన్ పేమెంట్ కట్టాలనుకున్నా, ఒక బిజినెస్లో కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, ఎక్కడైతే మంచి రిటర్న్స్, బిజినెస్లో మంచి లాభాలు ఉన్నాయి కాబట్టి నేను చిట్ ద్వారా సేవ్ చేసుకొని ఒక 3వ నెల 5వ నెల 6వ నెల విత్డ్రా చేసుకుంటాను, ఆర్ నేను డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసుకుంటాను నా బిజినెస్లో, దేర్ బై నేను కట్టేసుకుంటాను. సో ఇన్ ద ఎండ్ ఇట్ డిపెండ్స్. మనకు అవసరం లేకపోతే మాత్రం చిట్స్ వద్దండి. ఎవరైతే లాంగ్ టర్మ్కి సేవ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి మధ్యలో ఎటువంటి అవసరం లేదు, ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేదు, ఫైనాన్షియల్ గోల్ ఈజ్ వెరీ లాంగ్ టర్మ్, గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్, అదర్వైజ్ గో ఫర్ చిట్స్ అండి. సో వెరీ సింపుల్. కాకపోతే బేసిక్ టిప్స్ మాత్రం ఏంటంటే మాత్రం కంపల్సరీ చూసుకోండి, అతను రిజిస్టర్డా కాదా, వాళ్ళు నమ్మకస్తులా కాదా, ఎవరైతే చిట్ రన్ చేస్తున్నారో నమ్మకస్తులా కాదా, ఇవి చూసుకున్నాకనే జాగ్రత్త తీసుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ బ్యాంక్లో కానీ అవి యూజువల్లీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో అవి మోర్ ఆర్ లెస్ సెక్యూర్డ్, నీకు తెలుసు ఎంత వాల్యూ ఉందో తెలుసు, ఏ రోజు కావాలంటే ఆ రోజు విత్డ్రా చేసుకునే అవకాశాలు ఉన్నాయి, అవి సెబీ ద్వారా మానిటర్డ్ కాబట్టి అవి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. సో చిట్స్ మాత్రం చేసేప్పుడు సేఫ్టీ చూసుకోండి, మంచి కంపెనీ కాదు చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.